1000 వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటి చాలు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే మనం ఇతరులలో మంచే చూడాలి, దానిని అలవాటు చేసుకోవాలి. ఏ వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతనిని వీడని నీడలా ఆనందం వెన్నంటే ఉంటుంది. జీవితంలో సర్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుంది, అది భవిష్యత్తు. ఎన్నిసార్లు ఓడిపోయినా దేవుడు భవిష్యత్తు అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించేదేమైనా నిత్య జీవితంలో నిజమవుతుంది. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు నీ సంభాషణలో ఇతరుల ప్రస్తావన తీసుకురావద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. ఆనందంగా ఉండేవాడు తన దగ్గర ఉన్న దాని గురించే ఆలోచిస్తే, ఆనందంగా లేనివాడు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనకు ఇష్టమైన కొన్ని మూర్ఖుడు కూడా చెయ్యగలడు, కానీ బుద్ధివంతుడు మాత్రమే తను చేస్తున్న ప్రతి పనిని ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. గతాన్ని తలుచుకోవటం మానుకో, ప్రస్తుతం చేస్తున్న పనిపై మనసు లగ్నం చెయ్యి. భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అవే వస్తాయి. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని అనుకుంటూ పోతే జీవితం సగమైపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు, అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుండి తప్పించుకోలేరు. అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు, కానీ ఒక్క నిజాన్ని తప్ప. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. అందమైనది మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు. ఈ మంచి మోటివేషనల్ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు మోటివ్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. రేపటి మోటివేషనల్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.